కాసేపట్లో పలమనేరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ముస్లిం అడుగులోని కుంకి ఏనుగుల క్యాంపును ఆయన సందర్శించనున్నారు. అనంతరం మొక్కలు నాటి కుంకి ఏనుగుల శిబిరాన్ని గజారామం నగరవాసాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇక ఆ తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఇక ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు? అంటే కంట్రోలింగ్ చేయగలుగుతున్నారా? పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ జనం వస్తూ ఉంటారు, అక్కడ పోలీసుల బందోబస్తు ఎలా ఉంది, ఏంటి? పవన్ కళ్యాణ్ పర్యటన నిన్న తిరుపతిలో జరిగింది. ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కుంకి ఏనుగుల స్థావరాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. సందర్శించడమే కాకుండా కుంకి ఏనుగుల సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ప్రజలు సైతం భారీ ఎత్తున వచ్చేందుకు ఉత్సాహం చూపడంతో పోలీసులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల బెడద అనేది అటవీ ప్రాంత పరిసర గ్రామస్తులను పట్టి పీడిస్తా ఉంది. వాటిని నివారించేందుకు పూర్తి స్థాయి చర్యలు అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చర్యలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గత 4 నెలల క్రితం కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపి దాదాపు 6 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. వాటిని ముసలిమడుగు ప్రాంతంలో ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా అంటే ప్రజలతో మమేకమయ్యేలా ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ వచ్చారు. ఆ శిక్షణ పూర్తయిన నేపథ్యంలోనే ఆ క్యాంప్ కార్యాలయాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. అలాగే ఆ ప్రాంత అంటే పరిసర ప్రాంత గ్రామస్తులు రైతులతో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఏనుగుల సమస్యల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, వీటిలన్నింటినీ కూడా పూర్తిగా వారితో సమావేశమయ్యి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అదే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపడితే ఈ సమస్య పూర్తిగా సమస్యపోయే అవకాశం ఉందనే విధంగా కూడా అక్కడ ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే అదే కాకుండా ఆ ప్రాంతంలో ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కారిడార్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలిసింది. ఆ మేరకు ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. అలాగే వృక్ష సంపదను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక పిలుపునిచ్చారు. ఆ పిలుపు నేపథ్యంలోనే అక్కడ మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించేందుకు కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ వాతావరణానికి అనుగుణంగా ఏనుగుల సంతతిని అంటే అటవీ సంరక్షణ నుంచి వచ్చేటువంటి ఏనుగులను తిరిగి వాటి స్థావరాలకు తరిమేందుకు వీలుగా కుంకి ఏనుగులు ఏ విధంగా పని చేస్తాయి, ఏంటి అనేది ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, ఏ మేరకు శిక్షణ పొందాయి అనే వాటిని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు మరి కాసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో పలమనేరు వద్ద ఉన్నటువంటి ముసలిమడుగు ప్రాంతానికి అయితే చేరుకుంటారు. ముసలిమడుగు ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం మీడియాతో ఇంటరాక్షన్ అయిన పిదప తిరుగు ప్రయాణం అవుతారని చెప్పి తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. ఎవరిని అనుమతించదని చెప్పేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తూ చర్యలు అయితే చేపట్టారు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రవివర్మ.